ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. బిర్యానీ మసాలా బాగా వేయించుకొని ఉల్లిపాయలు వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేయించుకున్న తర్వాత కొంచెం టమాటాలు వేసుకోవాలి. ఆ టమాటాలు మెత్తగా ఉడకాలంటే కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. పచ్చిమిర్చి వేసేసుకుందాం. బాగా కలుపుకోవాలి. ఒక 5 minutes మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక 5 minutes తర్వాత 1 kg చికెన్ నేను బాగా క్లీన్ చేసి కడిగి పక్కన పెట్టుకున్నాను. ఆ చికెన్ అందులో వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 minutes గరం మసాలా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 minutes తర్వాత బాస్మతి రైస్ నేను 80% ఉడకబెట్టుకున్నాను. ఆ బాస్మతి రైస్ అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 minutes మూత పెట్టి బాగా గోల్డ్ కలర్లో ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అందులో వేసుకొని కొత్తిమీర వేసుకొని దమ్ పెట్టుకోవాలి. 30 minutes అలానే దమ్ పెట్టుకున్న తర్వాత ఎంతో టేస్టీగా బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది.